ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్, ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్లో. భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఇండియన్ రైల్వేస్ మోడరైజేషన్ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా అత్యాధునిక వసతులతో న్యూ జనరేషన్ ట్రైన్స్ లాంచ్ చేస్తోంది. రాజధాని, శతాబ్ది మొదలుకొని ఇటీవల వచ్చిన వందే భారత్ రైళ్లు అందులో భాగమే. అయితే ఈ అడ్వాన్స్డ్ ట్రైన్స్ ఏవి ఇండియన్ రైల్వేస్ కు చెందినవి కాదనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ వాటి యజమాని ఎవరు? వాటిని ఎలా ఆపరేట్ చేస్తారు? రైల్వే బాస్ వందే భారత్, రాజధాని, శతాబ్ది రైళ్ల వాస్తవ ఓనర్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది ఇండియన్ రైల్వేస్ కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వ ఫైనాన్స్ కంపెనీ. ఈ రైళ్ల తయారీకి అయ్యే భారీ ఖర్చును ఇదే భరిస్తుంది. బాండ్స్, లోన్స్ ద్వారా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ఫండ్స్ సేకరిస్తుంది. ఈ డబ్బుతో రైళ్లను తయారు చేసి ఇండియన్ రైల్వేస్ కి లీజ్కి ఇస్తుంది. ఈ లీజ్ కాంట్రాక్ట్ సాధారణంగా 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ టైంలో రైళ్ల ఓనర్షిప్ IRFC వద్దే ఉంటుంది. రైల్వే వ్యవస్థ కేవలం వాటిని ఆపరేట్ చేస్తుంది. వందే భారత్ లాంటి హైటెక్ రైళ్లకు ఒక్కో రైలుకు దాదాపు 120 నుండి 150 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ ను రైల్వే ఒకేసారి భరించలేదు. IRFC ఈ భారాన్ని తీసుకుని రైళ్లను లీజ్కిస్తుంది. రైల్వే ఈ రైళ్లను రన్ చేసి టికెట్ సేల్స్ నుంచి వచ్చే రెవెన్యూ ద్వారా లీజ్ ఫీజు కట్టుకుంటుంది. ఈ సిస్టమ్ వల్ల రైల్వే ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకుండా మోడర్న్ రైళ్లు నడుపుతోంది. అందుకే రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్ల తయారీ, స్టేషన్ అప్గ్రేడ్ల వంటి వాటికి పెద్దగా నిధులు కేటాయించారు. రైళ్లను ఆపరేట్ చేయడం, మెయింటైన్ చేయడం మాత్రం భారతీయ రైల్వే బాధ్యత. వందే భారత్ రైళ్లకు హై స్పీడ్ ట్రాక్లు, రెగ్యులర్ సర్వీసింగ్, క్లీనింగ్ కావాలి. రాజధాని, శతాబ్ది రైళ్లు ప్రత్యేక రూట్లలో లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ అందిస్తాయి. రైళ్ల టికెట్ ధరలు కొంచెం ఎక్కువే, కానీ ఫుల్ బుకింగ్స్ తో రెవెన్యూ బాగా వస్తుంది. ఈ డబ్బుతో లీజ్ పేమెంట్స్, ఆపరేషనల్ కాస్ట్లు కవర్ అవుతాయి. రైల్వే ఈ రైళ్ల సర్వీస్ క్వాలిటీ, పంక్చువాలిటీపై ఫోకస్ చేస్తూ ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. కానీ ఈ రైళ్లు మాత్రం IRFC పేరిటే ఉన్నాయి. IRFC ఫైనాన్స్ స్ట్రాటజీ చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఈ సంస్థ బాండ్ మార్కెట్లో యాక్టివ్ గా పాల్గొంటుంది. తక్కువ వడ్డీ రేటుతో లోన్లు తీసుకుంటుంది. 2023-24లో IRFC దాదాపు 2 లక్షల కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టుల కోసం నిధులు సేకరించింది. ఈ ఫండ్స్ తో రైళ్ల తయారీతో పాటు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులకు కూడా ఫైనాన్స్ చేస్తోంది. ఈ సంస్థ లీజ్ రెవెన్యూ ద్వారా స్థిరమైన లాభాలను ఆర్జిస్తోంది. రైల్వే అభివృద్ధికి బలమైన సపోర్ట్ అందిస్తుంది. ఈ మోడల్ ఇతర దేశాల రైల్వే సిస్టమ్స్ కి కూడా ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. ఈ లీజ్ సిస్టమ్ వల్ల రైల్వే ఫ్యూచర్ చాలా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. 2030 నాటికి భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను రన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అమృత్ భారత్, నమో భారత్ లాంటి కొత్త రైళ్లు కూడా రాబోతున్నాయి. ఈ రైళ్లను కూడా IRFC ఫైనాన్స్ చేస్తుంది. ఈ మోడల్ వల్ల రైల్వేపై ఎలాంటి అప్పుల భారం లేకుండా సర్వీసులను విస్తరిస్తోంది. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ లాంటి ప్రాజెక్టులకు కూడా IRFC సపోర్ట్ ఉంటుంది. ఈ సినర్జీ రైల్వేను వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా మారుస్తోంది.